ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెనిజులా దేశాన్ని భూకంపం వణికించింది. ఇది భూకంపం కాదు, భూ ప్రళయంగా శాస్త్రవేత్తలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గడిచిన 100 ఏళ్లలో ఎప్పుడు కూడా లేని విధంగా ఈరోజు వెనిజులాను మొత్తం కూడా భూమి కంపింపజేసి అక్కడున్న ప్రజలందరూ కూడా గుప్పిట్లో ప్రాణాలను పెట్టుకొని పరుగులు తీస్తున్న ఆ దారుణమైన ఆ విజువల్స్ మనం అక్కడ చూడొచ్చు. మొత్తం వెనిజులా అదేవిధంగా జపాన్ ఈ రెండు దేశాలను కేవలం 40 సెకండ్ల వ్యవధిలో 7.5 రిక్టర్ స్కేల్ పైన 7.5 ఒకసారి 7.2 ఒకసారి రిక్టర్ స్కేల్ పై యొక్క భూకంప తీవ్రత నమోదైంది. ఇంత పెద్ద తీవ్రత గల భూకంపం గతంలో అంటే గడిచిన 100 ఏళ్లలో ఎప్పుడూ లేదంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. క్రికెట్ అంటే ఒక స్టేడియంలో బేస్బాల్ ఆడుతున్న క్రీడాకారులు ఒక్కసారిగా ఫ్లడ్ లైట్లు, ఆ చైర్స్, భూమి మొత్తం ఇలా అతలాకుతలంగా కదులుతున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో మనం క్లియర్గా చూడవచ్చు. అక్కడున్న ప్లేయర్లంతా తమ ఆ ప్రాణాలను అరిచేతిలో పట్టుకొని పరుగులు తీస్తున్న పరిస్థితి. అప్పటి వరకు బాల్ని ఇటు అటు ఆ బాల్తో ఆడిన వాళ్ళు తర్వాత ప్రాణాలతో చెలగాటమాడిన పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. దీంతో పాటు మొత్తం వెనిజులాలో ఆకాశాన్ని అంటే భవనాలన్నీ కూడా క్షణాల్లో ఇట్లా చూస్తుండగానే మొత్తం కూడా పేక మేడల్లాగా కూలిపోయిన దారుణమైన పరిస్థితులు. ఆ శిథిలాల కింద ఎంతమంది ఉండరో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే శాస్త్రవేత్తలు వెనిజులాలో జరిగిన ఈ యొక్క దారుణమైన భూ ప్రళయంగా దీన్ని అభివర్ణించిన శాస్త్రవేత్తలు దీనిపైన తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ శిథిలాల కింద పేక మేడల్లా కూలిపోయిన భవంతుల కింద ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంతమంది ప్రాణాలు పోయినాయి, ఎంతమంది కాళ్ళు చేతులు విరిగి క్షతగాతులుగా ఉన్నారో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే ఆ యొక్క దేశానికి సంబంధించి ఎలాంటి అధికారిక రిపోర్ట్ రాలేదు. అయితే శాస్త్రవేత్తల అంచనాలు మాత్రం సుమారు 10 నుంచి 1,00,000 మంది మృతి చెంది ఉండవచ్చు అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారంటే ఎంత ప్రాణ నష్టం, ఎన్ని వందల కోట్ల ఆస్తి నష్టం జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం క్రీడాకారులే కాదు, షాపింగ్ మాల్స్ మొత్తం కూడా ఒకవేళ చలి విపరీతమైన చలిలో మనం ఎలా గడగడ వణుకుతామో అట్లా భవనాలు గడగడ వణికి కుప్పకూలిపోయిన పరిస్థితులు. అక్కడున్న ప్రాణాలను అసలు ఆ బ్రతుకుతామా అన్నమో రామచంద్ర అన్నట్లుగా పరుగులు తీసిన ప్రజల్ని చూస్తే మనకే గుండెల్లో దడపుడుతుంది. ఇక్కడున్న ప్రజలకే అయ్యో పాపం అనడం కంటే మనం ఏం చేయలేని పరిస్థితి, నిస్సహాయ స్థితిలో ఆ దేశ ప్రజలందరూ కూడా ప్రస్తుతం బిక్కుబిక్కుమంటున్నారు. అయితే బ్రతికున్న వాళ్ళ పరిస్థితి పక్కన పెడితే శిథిలాల కింద కాళ్ళు చేతులు విరిగిపోయి ఉన్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేసిరు. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క దారుణమైన చిత్రాలు, దారుణమైన విజువల్స్ చూసిన ప్రపంచం అంతా కూడా ఇది మొత్తం దేనికి సంకేతం అనే ఒక ప్రశ్న ప్రస్తుతం లేవనెత్తున్న పరిస్థితి. అయితే నిన్నటి సాయంత్రం వరకు 6 గంటల వరకు చాలా ప్రశాంతంగా ఉన్న వెనిజులా ప్రాంతం 6 గంటలకు ప్రారంభమైన ఈ యొక్క ఎర్త్క్వేక్ ఏదైతే ఉందో, భూకంపం ఏదైతే ఉందో, కేవలం 1 నిమిషం వ్యవధిలో 40 సెకండ్ల వ్యవధిలో 2 సార్లు విపరీతమైన తీవ్రతతోటి రావడంతో మొత్తం కూడా జపాన్ కావచ్చు, ఇటు వెనిజులా కావచ్చు, ఈ 2 ప్రాంతాల్లో అత్యవసర సేవలు తప్ప వీటికి మినహాయించి ఏ ఒక్క కార్యకలాపాలు కూడా ఆ దేశంలో ప్రస్తుతం ఎక్కడ కూడా ఏమీ కనిపిస్తలే. మొత్తం కూడా భయానకమైన పరిస్థితులు, భయంతో వణికిపోతున్న ప్రజలే కనిపిస్తున్నారు తప్ప మరోవైపు ఇంకా వేరే దృశ్యాలు ఏమి కూడా మనకు కనిపించని పరిస్థితి. మరోవైపు అటు అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, ఇటు అక్కడున్న ప్రజలు కూడా స్వచ్ఛందంగా శిథిలాల కింద పడ్డ ఆ ప్రజల్ని కొంత బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ హృదయ విదారకమైన సంఘటనలు, పాపం చిన్నారులు, స్కూల్కు వెళ్ళిన పిల్లలు, వ్యాపార సముదాయాల్లో ఉన్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, మొత్తం కూడా ఒక ఆర్తనాదాలు చేస్తున్న ఒక పరిస్థితులు మనకు వెనిజులా ప్రాంతంలో కనిపిస్తున్నాయి. అయితే మొత్తం కూడా ఆ దేశం అంతా కూడా కకావికలమైన పరిస్థితులు మనకు దర్శనమిస్తున్నాయి. ఏ యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కానీ ఓపెన్ చేస్తే ఆ దేశానికి అన్ని దేశాలు ప్రకటిస్తున్న మద్దతు కనిపిస్తుంది. అక్కడ చేస్తున్న సహాయక చర్యలు కనిపిస్తున్నాయి. అక్కడ ఏడ్చే ఏడుపులే వినిపిస్తున్నాయి. అక్కడున్న చిన్నారుల రక్తపు టేరులే కనిపిస్తున్నాయి. సో ఇంత భయానకమైన పరిస్థితులు ఆ దేశాన్ని మొత్తం కూడా అల్లకల్లోలం చేస్తున్నాయి. అయితే ఆకాశాలంటే భవనాలు కూడా మొత్తం కూడా నేలమట్టం కావడంతో అక్కడ ఎవరికి ఏమీ అర్థం కాని పరిస్థితి. ఈ 2 భూకంపాలు
ఆ యొక్క ఈ రెండు దేశాలని మొత్తం కూడా ఒక అంటే ఒక ప్రశ్నార్థకంలో పడేసిన పరిస్థితి. ఆ దేశ ఆర్థిక పరిస్థితి వీటన్నిటిని పక్కన పెడితే కనీసం ప్రజల ప్రాణాలు ఉంటాయా పోతాయా? ఇప్పటికే 10,000 నుంచి 1,00,000 మంది అధికారికంగా ఇంకా ఎలాంటి డీటెయిల్స్ ఇంటర్నేషనల్ మీడియా ఇచ్చే వివరాలు తప్పిస్తే ఆ దేశం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు కానీ ఎలాంటి ప్రకటనలు కానీ ఎవరు కూడా చేయలేదు. సో దీనిపైన అగ్రదేశం అమెరికాతో పాటు భారత్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆ దేశాలకు అపన్నహస్తం అందిస్తామని చెప్తున్నారు, కానీ ఆ దేశ ప్రజల భీకరమైన పరిస్థితులు చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. మీరు విజువల్స్లో చూడొచ్చు. మొత్తం కూడా దీనికి సంబంధించి షాపింగ్ మాల్స్ విజువల్స్ కావచ్చు, క్రీడాకారుల విజువల్స్ కావచ్చు, అక్కడున్న కూలిపోతున్న గోడలు కావచ్చు, భవంతులు కావచ్చు, వీటన్నిటిని చూస్తే ఎంత ఘోరమైన ప్రాణ నష్టం జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది 100 ఏళ్లలో ఎప్పుడూ లేని ఒక భూ ప్రళయంగా చెప్తున్నారు. ఇప్పటికీ అత్యవసర సేవలు మనం చూసాం. ఏదైతే ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతున్న సమయంలో ఆయా దేశాల్లో యుద్ధ సైరన్లు మోగినాయి. అయితే ఈ వెనిజులా ప్రాంతంలో సైరన్ మోగేందుకు కూడా సమయం లేదు. అంటే చూడండి, ఒక 40 సెకండ్ల వ్యవధిలోనే మొత్తం కూడా అసలు భీకరమైన వాతావరణ పరిస్థితులు, అక్కడ భీకరమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. సో అలాంటి పరిస్థితుల మధ్య ప్రస్తుతం వెనిజులా కొట్టుమిట్టులాడుతుంది. ఆ దేశాలకు అపన్నహస్తం అందించేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నప్పటికీ కూడా ఇంకా ఆ ప్రాణాలు మొత్తం ఆ శిథిలాల కింద ఉన్న పాపం చిన్నారులు, మహిళలు, వారిని కాపాడేందుకు ఎవరు కాపాడుతారా మమ్మల్ని అని ఎదురు చూస్తున్న ఆ దృశ్యాలు నిజానికి ఈరోజు ప్రపంచాన్ని మొత్తం కూడా కుదిపేస్తున్నాయి. అయితే ఇది దేనికి సంకేతం? ఇది యొక్క ప్రపంచం అంతానికి ఏమైనా సంకేతమా అంటే కూడా దీనిపైన కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీరేమనుకుంటున్నారో ఈ ఘటనకు సంబంధించి? వెనిజులాలో, జపాన్లో జరిగిన ఈ యొక్క ఘోరమైన భీకరమైన భూకంపానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలపండి.